హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ న్యాచురల్ స్టార్ నాని లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన హిట్ ది 30K. సో సినిమా ఎలా ఉంది? సినిమా హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా? ఈ మూవీలో ఉండే పాజిటివ్ పాయింట్స్ ఇంకా నెగిటివ్ పాయింట్స్ కంప్లీట్ గా ఈ వీడియోలో మనం డిస్కస్. అండ్ మీరు మీ పైసలు పెట్టి ఈ మూవీకి వెళ్ళొచ్చా లేదా అనేది చెప్తా. సో ఇంకా లేట్ ఏం చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో మరిన్ని ఇలాంటి ఎన్నో మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, సినీ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఈ మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక బ్రూటల్ ఇంట్రోతో స్టార్ట్ అవుతుంది. నేనైతే అసలు లిటరల్లీ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు స్టార్టింగ్ లోనే అలాంటి ఇంట్రో సీన్ ఉంటుంది. సో స్టార్టింగ్ లోనే మీ మైండ్ ప్యాక్ అయిపోద్ది అన్నట్టు. ఒక్క నిమిషం ఆగండి, మెయిన్లీ ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటి అనేది చెప్తా. సైకో కిల్లర్స్ చాలా మంది ఉంటారు అన్నట్టు. సో వాళ్ళని అంతం చేయడానికి ఒక యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, అతనే మన నాని అన్నట్టు. సో వాళ్ళని అంతం చేయడానికి మన యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు, వాళ్ళను ఎలా అంతం చేస్తాడు అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. మనందరం ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీనే ఇది, అందులో చేంజ్ అయితే ఏం లేదు. సో నేను స్టార్టింగ్ లోనే మూవీ ఎలా స్టార్ట్ అవుతుందో అనేది చెప్పాను. స్టార్టింగ్ లోనే అలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో స్టార్ట్ అయ్యి తర్వాత కొంచెం స్లో డౌన్ చేశారని చెప్పుకోవచ్చు. దీనిది ఇంకా హీరో మధ్యలో కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ కాలేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే మూవీలో యాక్షన్ సీన్స్ అనేవి టూ మచ్ గా ఉంటాయి, మధ్యలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కొంచెం తేడా కొట్టినట్టే అనిపించింది నాకు. సో ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే యాక్షన్ సీన్స్ లో కంటిన్యూ అవుతాయి, అలా బాగానే అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ లోనే ఒక సాంగ్ అయితే వస్తుంది, ఆ సాంగ్ అయితే అస్సలేం బాగా అనిపించదు, అది తీసేస్తుంటే బాగుండే అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఇంటర్వెల్ దగ్గర చూసుకుంటే మాత్రం చాలా మంచి ట్విస్ట్ దగ్గర ఎండ్ అవుతుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే పర్లేదు, కొంచెం బాగానే ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. సో తర్వాత సెకండ్ హాఫ్ లో చూసుకుంటే కూడా సేమ్ అదే వైలెన్స్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అదే వైలెన్స్ లోనే కొన్ని డ్రామా సీన్స్ అయితే ఉంటాయి అన్నట్టు. సో ఇదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా లాస్ట్ లో ఆ క్లైమాక్స్ మాత్రం వర్త్ అనిపించింది. క్లైమాక్స్ మాత్రం మనం అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం, చాలా అంటే చాలా వైలెంట్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్ కంటే బానే ఉంటుంది. కొన్ని డ్రామా సీన్స్ లు, ఆ సాంగ్స్ అండ్ బీజిఎం పర్లేదు అనుకోండి, అవి తీసేస్తే మాత్రం చాలా మంచి సినిమా ఇది. సో ఇప్పుడు ఓవరాల్ గా మూవీలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ నెగిటివ్, శ్రీనిధి ఇంకా హీరో మధ్యలో ఉండే ఆ కెమిస్ట్రీ. బై హిట్ 2 లో హీరో ఇంకా హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగా అనిపిస్తుంది, కానీ హిట్ 3 లో చూసుకుంటే మాత్రం ఆ కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్. అండ్ మూవీలో సాంగ్స్ విషయంలో చూసుకుంటే ఒక్క సాంగ్ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉండదు. బీజిఎం చూసుకుంటే బీజిఎం మరీ వరస్ట్ గా అనిపించదు, పర్లేదు బానే ఉంది, మరీ గూస్ బంప్స్ వచ్చేంతలా అయితే ఉండదు అనుకోండి. అండ్ కొన్ని చోట్ల వైలెన్స్ అనేది మరీ బలవంతంగా ఇరికించిన ఫీలింగ్ అయితే వచ్చింది. చెప్పాలంటే టూ మచ్ ఆఫ్ వైలెన్స్ కూడా అయిపోయింది మూవీలో. సో ఇవి తప్పిస్తే మూవీలో ఇంకా నెగిటివ్స్ అయితే ఏం లేవు. సో ఇప్పుడు పాజిటివ్స్ ఏంటో చూద్దాం. మూవీకి మెయిన్ పాజిటివ్ నాని అన్న తన యాక్టింగ్, ఆ పర్ఫార్మెన్స్ గురించి అసలు ఎంత చెప్పుకున్నా తక్కువ. నాని అన్న విశ్వరూపం అంటే ఏంటో అనేది నిజంగానే చూపించాడు ఈ మూవీ. అంత వైల్డ్ గా యాక్ట్ చేశాడండి. మిగతా యాక్టర్స్ చూసుకుంటే కూడా వాళ్ళ క్యారెక్టర్ లో వాళ్ళు ఫుల్ఫిల్ చేశారని అనుకో. అండ్ మూవీ అంతా చూస్తున్నంత సేపు కూడా మనకు అసలు బోర్ కొట్టిన ఫీలింగ్ అయితే రాదు. మనకు అసలు ఎక్కడా కూడా బోర్ కొట్టనివ్వకుండా అలా తీసుకొచ్చేసాడు డైరెక్టర్. మూవీ యాక్షన్ సీన్స్ లో మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హైలోనే ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో పాజిటివ్స్ ఉన్నాయి ఈ మూవీ. డెఫినెట్ గా చెప్తున్నా, మీరు థియేటర్ లో వెళ్ళి చూడండి, సినిమాని అయితే 100% ఎంజాయ్ చేస్తారు. మీరు పెట్టే డబ్బులకి మూవీ అయితే వర్త్ అనిపిస్తుంది. సో ఈ మూవీతో నాని అన్న అయితే హైట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టేసినట్టే. ఇంకా ఈ మూవీ కింద ఇచ్చే రేటింగ్ వచ్చేసి, సో మూవీ థియేటర్స్ లో వెళ్ళి చూడండి, 100% వైలెన్స్ ఎక్స్పీరియన్స్ అవుతారు.